సార్ నమస్తే సార్. నమస్తే సార్. సార్ మీ పేరు సార్? నా పేరు ఈశ్వరరావు అండి. సార్ ఏం చేస్తారు? నేను ఎల్ఐసి ఏజెన్సీ. సార్ ఇప్పుడు కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తయింది. ఈ సంవత్సరం పరిపాలన చంద్రబాబు నాయుడు ఉపాధి ఇప్పుడు దాని దిశగా గవర్నమెంట్ బాగా పనిచేస్తుంది. సంక్షేమ పథకాలను కూడా మన ఎలక్షన్కి ముందు ఏమైతే హామీలు ఇచ్చారో వాటిని తూచా తప్పకుండా పాటిస్తూ ఈ ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా గవర్నమెంట్ పనిచేస్తుందండి. చాలా అద్భుతంగా పనిచేస్తుంది. సార్ ఇప్పుడు ఈ సంవత్సరం పరిపాలన చూసి ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది, దౌర్జన్యాలు పెరిగిపోయాయి, అరాచకాలు పెరిగిపోయాయని చెప్పి జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్లో ఓదరగొట్టే మాటలు మాట్లాడుతున్నాడు. ఎంతవరకు నిజం అంటారు? అది కరెక్ట్ కాదండి. ఎందుకంటే వాళ్ళ గవర్నమెంట్లో చేశారు అవన్నీ కూడా. ఇదంతా చట్టానికి ఎవరు కూడా అతీతులు కాదు, చట్ట ప్రకారమే నడుచుకుంటున్నారు. తప్పు చేసిన వారికి ఎవరికైనా ఏ గవర్నమెంట్లోనైనా శిక్ష పడుతుంది. ఆ ప్రకారమే నడుచుకుంటున్నారు తప్ప కక్షపూరిత రాజకీయాలు అయితే నడపట్లేదు ఈ గవర్నమెంట్లో. సార్ నిన్నటి వరకు మహానాడు కార్యక్రమం జరిగింది. ఈ మహానాడు కార్యక్రమం అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. ప్రజలు లేరు, కేవలం ఏదో ప్రజాధనం దుర్వినియోగం చేసి ఆ మహానాడు కార్యక్రమం నడిపారని చెప్పి పెద్ద ఎత్తున వైసీపీ వాళ్ళు విమర్శలు చేస్తూ ఉన్నారు. ఇది ఎంతవరకు నిజం? అంటే వారవలేనితనం అండి. అక్కడ స్పందన చూసి, ప్రజల యొక్క స్పందన చూసి వారవలేనితనంతో వాళ్ళు ఈ రకంగా ఆరోపణలు చేస్తున్నారు. ఇదైతే కరెక్ట్ కాదు. సార్ నిన్న జగన్మోహన్ ఇదే ప్రెస్ మీట్లో 2029 ఈసారి నేనే ముఖ్యమంత్రి, ఒక్కొక్కడికి తోలు తీస్తా, సినిమా చూపిస్తా, ఏ ఒక్కడిని విడిచిపెట్టనని చెప్పి బెదిరింపు చర్యలు పాల్పడుతున్నాడు. అంటే దీన్ని బట్టి ఏమనుకోవాలి మనం? అంటే గవర్నమెంట్ సజావుగా సాగుతున్నప్పుడు ఈ రకమైనటువంటి విధానాలు దాన్ని బెదిరింపు ధోరణులు అనేది కరెక్ట్ కాదండి. ఆయన ఈ విధంగా బెదిరింపు ధోరణులు చేస్తే ఇంకా రాజకీయాల్లో ఇంకా వెనకబడిపోతాడని నా ఉద్దేశం. ఖచ్చితంగా. సార్ ఇప్పుడు చూసుకుంటే రేషన్ డోర్ డెలివరీ పద్ధతిని కూడా రద్దు చేశారు. గతంలో డోర్ డెలివరీ ఇచ్చారు, ఇప్పుడు మొత్తం రద్దు చేసి పాత పద్ధతికే శ్రీకారం చుట్టారు. దీనివల్ల ఏమన్నా ప్రభుత్వానికి ఏమైనా ఇబ్బంది కలిగే అవకాశం లేదు? ఇదే బాగానే ఉంటుంది అంటారా? బాగానే ఉంటుందండి. ఇప్పుడు ప్రజలు ఇప్పుడు వెహికల్ మీద డోర్ డెలివరీ అని చెప్పి డోర్ డెలివరీ వాళ్ళు ఏమి ఇవ్వలేదండి. వీధిలో ఒక దగ్గర పెట్టి అందరూ జనాలందరూ రోడ్డు మీద నించోబెట్టారు. ఇప్పుడు ఒక ప్లేస్లోనే గతంలో ఉన్న ఒక ఇంటి దగ్గరే అదే ఒక షాప్లో తీసుకొని పెడుతున్నారు కాబట్టి దానివల్ల ప్రజలకు అయితే ఇబ్బంది ఉండదు, సెక్యూర్గా ఉంటుంది. రెండోది గవర్నమెంట్ కూడా ఆదాయం ఉంటుంది. ఎందుకని ఈ వెహికల్స్ పెట్టడం వల్ల లోడింగు అన్లోడింగు చాలా ఖర్చుతో కూడుకున్న పని. ఇదంతా కూడా ప్రభుత్వానికి ఆదాయంగా కూడా మిగులుతుంది, ప్రజలకు కూడా ఉపయోగకరంగా ఉంటుంది. సార్ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి పథకాలు కావాలా, అభివృద్ధి కావాలా? అభివృద్ధి కావాలండి. అభివృద్ధి ఉంటే ఆటోమేటిక్గా ప్రజలు హ్యాపీగా ఉంటారు కదా. తన ఉపాధి అవకాశాలు కలిగినప్పుడు ఇంకొక పథకాలు తీసుకోవాల్సిన అవసరం రాదు కదా. అభివృద్ధి ఇంపార్టెంట్. అభివృద్ధి తర్వాతే సంక్షేమ పథకాలు అనేది చూడాలని నా ఉద్దేశం. సార్ ఎలా ఉంది సార్ ఈ కూటమి కలయికతో సంవత్సరం పూర్తయింది, ఈ సంవత్సరం పరిపాలన ఎలా అనిపించింది? నాకైతే చాలా అద్భుతంగా ఉందండి. రానున్న రోజుల్లో కూడా మనం ఊహించిన దానికన్నా ఎక్కువగా డెవలప్ చేస్తారని చెప్పి నేను ఆశిస్తాను. చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఈ కూటమి ప్రభుత్వం అనేది అద్భుతంగా పనిచేస్తుంది. థ్యాంక్ యూ సార్. వెల్కమ్ సార్. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఆంధ్ర రాష్ట్రానికి చేసిందంటూ ఏమీ లేదు. కానీ ఇప్పుడు ముసలి కన్నీరు కరుస్తున్నాడు. చంద్రబాబు నాయుడు గారు పథకాలు ఇస్తారని చెప్పి ప్రజలు మోసం చేస్తూ ఉన్నాడు. సూపర్ 6 పథకాలు ఇవ్వట్లేదు, ప్రజలు చాలా ఇబ్బంది పడిపోతూ ఉన్నారు, ప్రజలు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఉంటే బాగుండదని చెప్పి ప్రజలు కోరుకుంటున్నారంటూ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు. ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలన వ్యతిరేకత వచ్చిందని చెప్పి బురద జల్లి రాజకీయాలు జగన్మోహన్ రెడ్డి చేస్తూ ఉన్నాడు. అయ్యా జగన్మోహన్ రెడ్డి, గత 5 సంవత్సరాల్లో నువ్వు చేసినటువంటి పరిపాలన చూసినటువంటి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నిన్ను అసహించుకొని 11 సీట్లు పరిమితం చేస్తే ఆంధ్ర రాష్ట్రంలో నీ యొక్క ముఖ్యమంత్రి కోసం ఎదురు చూస్తున్నారా? జగన్మోహన్ రెడ్డి లేక ప్రజలు అన్నం తింటలేదా? జగన్మోహన్ రెడ్డి లేక ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలందరూ పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోతా ఉన్నారా? ఏం మాట్లాడుతున్నావు జగన్మోహన్ రెడ్డి? నిన్నటి వరకేంటో 2.0 చూపిస్తా, ఏ ఒక్కడిని విడిచిపెట్టని చెప్పి మాట్లాడుతున్నావు. ఈరోజు ఏంటంటే పథకాలు ఇవ్వట్లేదని చెప్పి చంద్రబాబు నాయుడిని కూడా తోలు తీస్తానని చెప్పి మాట్లాడుతూ ఉన్నావు. అంటే నీ బెదిరింపు చర్యలకి ఇక అంతు అదుపు ఉండదా? నోటుకి ఎంత వస్తే అంత మాట్లాడేడునా? గత 5 సంవత్సరాలు నువ్వు చేసింది ఏంటి ఒకసారి చెప్పు. పథకాలనే ఒకే ఒక్క పేరుతో ఆంధ్ర రాష్ట్రంలో అప్పుల ఊబులోకి నెట్టేసావు. ఆంధ్ర రాష్ట్రాన్ని అప్పులు ఎలా తెచ్చావంటే ఎక్కడ పడితే అక్కడ అప్పులు తెచ్చేసి ఆంధ్ర రాష్ట్రం నెత్తి మీద రుద్దేశావు. ఈ రోజున పథకాలు ఇచ్చావు, రైటే, ఇంటింటికి పథకాలు వెళ్ళినాయి, ఓకే ఒప్పుకుంటాం. కానీ ఒక చేత్తో పథకం ఇచ్చి రెండో చేత్తో దోచుకున్న విషయాన్ని ఎందుకు చెప్పలేకపోతా ఉన్నావు? ఆంధ్ర రాష్ట్రంలో నిన్ను అప్పులోవడానికి కారణం ఏంటి? ఆటో వాళ్ళు 10,000 అని చెప్పి ఆటో వాళ్ళు అడిగారా? సరే ఆటో వాళ్ళు 10,000 ఇచ్చావు, వెనక ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ఎందుకు పెట్టాడు? మరి వాళ్ళతో ఫైన్లు ఎందుకు వేయించావు? వాహనదారులు ఎవరైతే వాహనమిత్ర తీసుకున్నారో వాళ్ళ దగ్గర ఫైన్లు వసూలు చేయొద్దని చెప్పొచ్చు కదా. ఆ ట్యాక్స్ లేదు, ఇది లేదు, బ్రేక్ లేదు, ఇన్సూరెన్స్ అయిపోయిందని చెప్పి ఆటో వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసావు. తర్వాత రోడ్ల పరిస్థితులు ఎలా ఉన్నాయి? రోడ్లు కనీసం ఆ రోజున పట్టించుకున్న దాఖలాలు ఉన్నాయా? నువ్వు 10,000 ఇవ్వడం, ఆ ఆటో ఆ గోతులు వెళ్ళడం, ఏదో ఒక రిపేర్ రావడం, మళ్ళీ ఆ డబ్బులన్నీ నీకు ఆ యొక్క షాపులకి వెళ్ళడం, ఆ షాపుల ద్వారా నీ GST రూపంలో నీ దగ్గర నీ చేరడం. అంటే ఒక సిస్టమేటిక్గా ఆంధ్ర రాష్ట్రంలో నువ్వు పథకాలు ఇచ్చినట్టు ఇచ్చి దోచుకున్న విషయాన్ని గ్రహించనీయకుండా చేసావు.
నువ్వు మళ్ళీ ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం ముసలి కన్నీరు కారుస్తూ ఉన్నావు. నువ్వు ఏం చేసావు ఆంధ్ర రాష్ట్రానికి? ఈ పథకాలనే పేరే తప్ప ఏం చేసావు? షాపులకు 10,000 అంటావు, ఆ 10,000 వేస్తావో లేదు తెలియదు. ఆంధ్ర రాష్ట్రంలో యువత యువకులు అనేవాళ్ళు ఒకరు ఉన్నారు, వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పి ఆలోచన ఏమైనా ఉందా? యువత యువకులు ఉద్యోగ అవకాశాలు లేక పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోయారు. ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్ర యువతీ యువకులు ఉద్యోగ అవకాశాలు లేవు, ఇక్కడ ఉన్న ఎంతవరకు ఉపయోగలేని పని అని చెప్పి జగన్మోహన్ రెడ్డి కంపెనీలు తేవడం పోగా వచ్చిన కంపెనీలు కూడా ఇక్కడ పెట్టకుండా పక్క రాష్ట్రాలకి తరివేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డిది. అయితే ఆంధ్ర రాష్ట్రంలో ఉద్యోగాలు చేసే వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇక్కడ ఉద్యోగ అవకాశాలు లేక పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోతూ ఉన్నారు. నువ్వు ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగాలు కల్పించే విధానం ఏంటంటే వాలంటీర్ల ఉద్యోగం, 5,000 రూపాయల ఉద్యోగం. ఇంకేమనంటే మటన్ షాపుల్లో ఉద్యోగాలు అంటావు, చికెన్ షాపుల్లో ఉద్యోగం అంటావు, నీ బ్రాందీ షాపుల్లో ఉద్యోగాలు అంటావు తప్ప కనీసం చిత్తశుద్ధిగా ప్రజలకు ఏం కావాలి, యువత యువకులకు ఎలాంటి ఉద్యోగాలు అవసరం, ఇక్కడ ఒక సాఫ్ట్వేర్ రంగం ఇంప్రూవ్మెంట్ చేస్తే బాగుంటుంది, ఇక్కడ ఒక పరిశ్రమ ఏర్పాటు చేస్తే బాగుంటుంది, అనేక మంది జీవనోపాధి కలుగుతుందని చెప్పి ఈ రకంగా ఆలోచించడం మానేసి ఉన్న కంపెనీలా సరిగ్గా మెయింటైన్ చేయనివ్వు. పోనీ వచ్చే కంపెనీలైనా జాగ్రత్తగా ఎక్కడైనా కంపెనీలు ఏర్పాటు చేస్తామంటే అది ఉండదు. ఈ రోజున యువత యువకుల గురించి నువ్వు ముసలి కన్నీరు కారుస్తా ఉన్నావు. విద్యార్థులను మోసం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి అంటూ ప్రజలు ఆ రాడు నీకు కితాబిస్తే ఈరోజు నువ్వు మళ్ళీ వాటిని తిప్పి కొట్టి మసిపూసి మారేడికాయ చేసినట్టు నీ మీద ఎలాంటి ట్రోలింగ్లు అయితే చేశారో ఆ ట్రోలింగ్లు ఈ రోజున కూటమి ప్రభుత్వం మీద రుద్దాలని చెప్పి చూస్తూ ఉన్నావు. విద్యార్థులు మోసం చేసింది నువ్వే, ఈరోజు మళ్ళీ విద్యార్థులు మోసం చేసింది చంద్రబాబు నాయుడు అని చెప్పి వాళ్ళ కోసం ధర్నాలు చేస్తూ ఉన్నావు. నిరుద్యోగ సమస్య ఏర్పడడానికి ప్రధాన కారణం నువ్వే, మళ్ళీ నిరుద్యోగుల యొక్క సమస్య ఎంత పెరగడానికి ప్రధాన కారణం చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి చంద్రబాబు నాయుడు మీద బురద జల్లి రాజకీయాలు చేయడం. ఏం చేసావు గత 5 సంవత్సరాల్లో? పట్టించుకున్న దాఖలాలు లేవు. ఈ రోజున మళ్ళీ నువ్వు ఆంధ్ర రాష్ట్రంలో అది చేసేస్తాను ఇది చేస్తానని చెప్పి మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్? ఎన్నాళ్ళని నేను మాటలు నమ్ముతారు? ఆంధ్ర రాష్ట్రం ప్రశాంతంగా ఉండేవా? నీకు గతంలో 150 సీట్లు ఇచ్చినటువంటి ప్రజలు కేవలం 11 సీట్లు ఇచ్చి ప్రతిపక్షం కూడా లేకుండా పక్కన కూర్చోబెడితే మళ్ళీ ఎందుకు ఆంధ్ర రాష్ట్రంలో నీ యొక్క పనులు మళ్ళీ హడావుడి చేయడం మొదలెడతావు? సమస్య ఏమైనా ఉంటే ఆ సమస్య పట్ల ఏమైనా మాట్లాడే విధానం ఏముంటుందా? ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ ఏదైనా మూలిగినా ఎవరైనా దగ్గినా అన్నిటికీ చంద్రబాబే కారణం అంటూ ప్రెస్ మీట్ పెట్టేస్తాం అంతే. పోనీ ఆ ప్రెస్ మీట్ నిజమో అబద్ధమో అసలు ఏం మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి మీ వాళ్ళు తెలుసుకోకుండానే ఇదిగో ఇలా జరిగింది, ఇదిగో అలా జరిగిందని చెప్పి వెంటనే కౌంటర్ అటాక్గా మాట్లాడడం ఎందుకు వచ్చినాయి అంటే రాజకీయాలు అవసరం. ఇలాంటి రాజకీయాలు జగన్మోహన్ రెడ్డి గత 5 సంవత్సరంలో నీ యొక్క డ్రామాలు చూసినటువంటి ప్రజలు నేను నమ్మడం మానేశారయ్యా. నువ్వు ప్రజల్లోకి వచ్చిన నువ్వు ఏదేదో మాట్లాడినా కేవలం ప్రెస్ మీట్ 4 గోళ్ల మధ్య తప్ప నువ్వు ప్రజల్లోకి వస్తే నిన్ను ఆదరించి నీకు దండేసి సన్మానం చేయాలని చెప్పి ప్రజల్లో ఒక్కరికి కూడా లేదు. ఎందుకంటే గత 5 సంవత్సరాలు వ్యవహరించిన తీరు నువ్వు అలాంటిది. నువ్వు ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం నువ్వు ముసల కన్నీరు కాచేసి నేను అది చేస్తా ఇది చేస్తా అని చెప్పి ప్రగల్భానాలు పలికినంత మాత్రాన ప్రజలు నీకు మళ్ళీ అర్హత ఇచ్చి నిన్ను ముఖ్యమంత్రి చేసుకోవాలని చెప్పి ఎవ్వరూ సాహసించట్లే. ఎందుకంటే బాబోయ్ జగన్మోహన్ రెడ్డి మాకు వద్దయ్యో, జగన్మోహన్ రెడ్డి ఉంటే ఈ రోజున నిత్యావసర రేట్లు పెరిగినాయి, కరెంటు బిల్ ఛార్జీలు పెరిగినాయి, ఏది చూసుకున్నా సరే కొనాలంటే 3 అయిపోయింది. ఇక జగన్మోహన్ రెడ్డి వస్తే ఆ 3 కాస్త 4-5 కింద అయిపోద్ది. మేము ఏడవలేము అయ్యే ఇలాంటి ముఖ్యమంత్రి మాకు వద్దని చెప్పి ప్రజలు నిన్ను పక్కన కూర్చోబెట్టారు. ఇప్పటికైనా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి నువ్వు చేసిందంటూ ఏమీ లేదు. ప్యాలెస్లు కట్టుకున్నావు, బెంగళూరు ప్యాలెస్ అంటావు, హివహంక ప్యాలెస్ అంటావు, తర్వాత రుషికొండ ప్యాలెస్లు కట్టేసి రకరకాల ప్యాలెస్లు కట్టేసావు. ఒక మనిషి జీవించడానికి పేదవాడికంటే సెంటు భూములు ఇచ్చింటే నువ్వు కొన్ని వేల ఎకరాల్లో ప్యాలెస్లు కడతావు. పోనీ ఆ ప్యాలెస్లో ప్రశాంతంగా జీవించరాదు? కట్టిన చోట ఎక్కడ ఉండవు. రాబోయే రోజులు ఎలాగో నీ జైలు శిక్ష ఖరారు కాబోతా ఉంది, నీ బెయిల్ రద్దు కాబోతా ఉంది. సో జైలుకి వెళ్ళిపోవాలి కదా, కొన్నాళ్ళని హ్యాపీగా బ్రతికి ప్రశాంతంగా ఉండు. అప్పటి వరకు ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రాన్ని పట్టించుకోమో. ప్రశాంతంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు తమ పనులు తాము చేసుకుంటారు. నీ పని నువ్వు చేసుకో, కూటమి ప్రభుత్వం కూటమి చేసుకుంటుంది. ఖచ్చితంగా జైలుకి వెళ్ళాల్సిన టైంలో అప్పుడు జైలుకి వెళ్ళిపోదు నువ్వు.